ఏ రాజ్యాంగం అయితే రాసిండో బాబాసాహెబ్ అంబేద్కర్ అధికారంలో ఉన్నవాడు అధికారంలో లేనటువంటి అపోజిషన్ పార్టీకి ఈక్వల్గా రైట్ ఇచ్చిండు. ఎందుకంటే అడిగే హక్కు ఉండాలి కదా. కేవలం ప్రభుత్వంలో ఉన్నామని ఇష్టానుసారం చేయకుండా ఆ రాజ్యాంగంలో రాసినటువంటి దానికి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ దానికి ఏది డెమోక్రసీ లేకుండా డిక్టేటర్ పరిపాలన చేస్తున్నాడని మా రాహుల్ గాంధీ గారు డీసెంట్ నోటు పంపించిండు. ఆయన చైర్మన్ అపోజిషన్ లీడర్ కూడా కాన్స్టిట్యూషన్ పోస్టు ఫిలప్ అయ్యేటప్పుడు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అబాసుపాలు చేస్తుందని ఇవాళ సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్లో మా రాహుల్ గాంధీ గారు డీసెంట్ నోటు దానికి వ్యతిరేకంగా ఆయన లెటర్ రాయడం జరిగింది ప్రధానమంత్రికి, ఆయన చైర్మన్. ఎందుకంటే సిబిఐ డైరెక్టరు ఎవరిని పెట్టాలనేది ఇది కాన్స్టిట్యూషనల్ పదవులు. ఈడీ కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్. ఆయన ఏమనుకుంటున్నారంటే అపోజిషన్ అంటే ఒక రబ్బర్ స్టాంప్ అనేది రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అది నిజంగానే అట్లనే కనిపిస్తుంది, రబ్బర్ స్టాంప్గా. ఇవాళ అపోజిషన్ ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇవాళ ప్రధానమంత్రికి ఒక 15-20 ఓట్లే తక్కువ వచ్చినాయి, 15-20 ఎంపీలే తక్కువ వచ్చినాయి. అంత మాత్రాన అపోజిషన్ను లెక్క చేయకుండా ఎలక్షన్ కమిషనే కానీ ఈడీ కానీ సిబిఐ ఒక్కటే పని పెట్టుకున్నది, అపోజిషన్ నాయకుల మీద కేసులు పెట్టడం, మీడియా మీద ఆంక్షలు పెట్టడం జరుగుతూ ఉన్నది. మీడియా మిత్రులను కూడా వదులుతలేరు. కనుక నా ఉద్దేశంలో ఆయన రాసినటువంటి లెటరు నాకు నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యం ఉన్నదనేది నిరూపించడానికి, దేశ ప్రజలకు తెలియడానికి, దానికి నేను ప్రధానమంత్రికి రాసిన లెటర్ను నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇది ఎక్కడి న్యాయం అండి? ఏ పదవి కాన్స్టిట్యూషనల్ పదవులు ఇచ్చేటప్పుడు అపోజిషన్ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. కనుక ఆయన నన్ను కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నాను, ఏదో రబ్బర్ స్టాంప్ అనుకుంటున్నాడు ఆయన. కనుక నేను డీసెంట్ నోటు పెట్టిన ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఈ ఆలోచనలో మార్పు రాని, లేకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఏమిటయ్యా అసలు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, కానీ ఎన్నడూ కూడా అపోజిషన్కు అవమానం చేసే కల్చర్ గతంలో లేకుండా ఇప్పుడు అపోజిషన్ లీడర్ను కూడా ఏది ఆయనను ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే సిబిఐ డైరెక్టర్ను కొత్తగా అపాయింట్ చేసేవాడు కేవలం ఈ ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీ కానీ తన సొంత మనుషులను వేసుకొని ఇష్టానుసారం, అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఆయన కొత్త విధానం చెప్తున్నాడు. ఆయన ఏమంటే నేను ఒక్కనే లీడర్ను, నా తర్వాత ఎవడు లేడనే అహంకారం వచ్చింది. కాబట్టి ఇవాళ మా రాహుల్ గాంధీ గారికి ఏదైతే ఆయనను కూడా పిలిచి మాట్లాడాలి కదా. తనకు తానే అపాయింట్మెంట్ చేస్తే కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఎవరు, ఆయన హిస్టరీ ఏమిటి, ఎవడు మీకు అనుకూలం ఉంటే వాళ్ళను అపాయింట్ చేస్తే దానివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా? మీ ఇష్టానుసారం చేయడం ఏంది నాకు అర్థం కాదు. ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నేళ్ళు పదవిలో ఉన్న అపోజిషన్కు ఈక్వల్గా వాజ్పేయి గారు ఉంటే వాజ్పేయి గారిని పిలిచి మాట్లాడేది. అంటే కాన్స్టిట్యూషన్ పోస్టులో కమిటీలో అపోజిషన్ ఆల్సో ఇంపార్టెంట్. అలాంటిది ఇవాళ దానికి వ్యతిరేకంగా ఆయన తీర్పులు ఇస్తుంటే ఆఖరుకు రాహుల్ గాంధీ గారు దీనికి వ్యతిరేక డీసెంట్ దీన్ని నేను ఒప్పుకుంటలేను అని లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే ఏమన్నట్టే బాబు నాకు అర్థం కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటావు, కానీ వన్ సైడ్ నడిపిస్తున్నావు. ఇది ఎక్కడ న్యాయం అండి? నీకు నీ అనుచరులు నీ 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 భజన చేసేటోళ్ళు ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఉంటుండే, అది ఎలక్షన్ కమిషన్ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ దాంట్లో కూడా వీళ్ళ పెత్తనం నడుస్తుంది. కాబట్టి మేము చెప్పిందే నడవాలంటున్నాడు. ఆయన లెటర్కు నేను అభినందిస్తూ నేను చెప్పిన ఐ ఫుల్లీ సపోర్ట్ రాహుల్ గాంధీ వ్యూస్ ఆన్ దిస్ ఇష్యూ.
ఇవాళ ఆయన క్లియర్గా రాసి నన్ను అపోజిషన్ రబ్బర్ స్టాంప్ అనుకుంటున్నావా? మాకు మాట్లాడే అవకాశం లేదా? కాన్స్టిట్యూషన్ పోస్టులలో కూడా నువ్వే నిర్ణయం చేసుకుంటావా? వాళ్ళ హిస్టరీ ఏమిటి, ఆయనకి ఎందుకు పెట్టవలసి వస్తున్నది? వాళ్ళందరూ ఎప్పుడైతే ప్రధానమంత్రి చెప్పినటువంటి వాళ్ళే కాన్స్టిట్యూషన్ ఈడీలో కానీ ఎలక్షన్ కమిషన్లో కానీ సిబిఐలో వాళ్ళ అధికారులను పెట్టుకుంటే అపోజిషన్ మీద కేసులు పెట్టడం, ఆఖరుకు మీడియాను కూడా వదులుతలేడు. కనుక నేను ఐ అప్రిషియేట్ రాహుల్ గాంధీ డిసిషన్. ఇలాంటివి జరిగితేనే దేశానికి ప్రజలకు తెలియాలి. ఆయన డిక్టేటర్ పరిపాలన ఉన్నది, ప్రజాస్వామ్యం అయిపోయింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి నేను కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పడం, మాట్లాడితేనేమో అమిత్ షా పార్లమెంటు లోపల రాజ్యసభలో 6 సార్లు ఆయన పేరు ఎత్తేసి, అరే అంబేద్కర్ను 6 సార్లు అంబేద్కర్ అంబేద్కర్ అని ఆఖరిలో అరే అంబేద్కర్ దేవుడు, నిజమైన దేవుణ్ణి పూజ చేస్తానన్నా మీరు స్వర్గానికి పోతారని చెప్పడం. అంటే బడుగు బలహీన వర్గాల గురించి రాజ్యాంగం, ఆనాడు బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం అంటే మన దేశంలో అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు అందరికీ న్యాయం చేసే రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం వ్యతిరేకంగా మరి ఈనాడు ఇలాంటి ఆలోచన, దీనికి ప్రజలు తిరగబడతారు. రాహుల్ గాంధీ గారికి నేను ఒకటే చెప్తున్నా, సార్ దీని మీద మీరు తప్పనిసరిగా యుద్ధం చేయండి.